Hello my dear friends, welcome to ISE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 6th ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎస్టర్డే నిన్న మనం నిన్న అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చినటువంటి అసైన్మెంట్ సొల్యూషన్తో మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. దాంతోపాటుగా వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్ని కూడా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. రైట్? సో ఎవరెవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. So those who have answered, they try to check them, and those who have not able to answer, they just go through this. ఎందుకు చేయలేకపోయినది ఒకసారి చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. క్లియర్? ఇస్ ఇట్ విజిబుల్ నౌ? ఓకే. సో చూడండి అమ్మా, వర్డ్ ఏమంటున్నాడు, ఇది కూడా చాలామంది చేశారు. ఐ అప్రిషియేట్ ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్గా పెట్టారు. సో చాలామంది ఆన్సర్స్ కరెక్ట్గా పెట్టారు. దట్ ఈస్ నథింగ్ బట్ వర్బ్, దట్ ఈస్ పాజిటివ్ కాంటెక్స్ట్లో అన్నాం. అది కూడా నౌన్ ఫామ్ కూడా దానికి ఉంది అని చెప్పుకున్నాం కదా. నౌన్ ఫామ్, ఇట్ ఈస్ బేసిక్లీ ఎ వర్బ్. దాని నౌన్ ఫామ్ అబ్జల్యూషన్ అమ్మ. అబ్జల్యూషన్ ఇది నౌన్ ఫామ్. అబ్జాల్వ్, అబ్జాల్వ్ అంటే అర్థం ఏంటమ్మా? సో తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయడం, రైట్? డిక్లేర్ చేయడం, వీళ్ళు ఇటువంటి తప్పు చేయలేదు, నిర్దోషి అని చెప్పడం. సో ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద బ్లేమ్స్ అని అంటాం కదా. దానికి మనకి ఎగ్జానరేట్ అనే పదం ఉంది, ఎక్విట్ అనే పదం ఉంది, ఎక్స్కల్పేట్ అనే పదం ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్విట్, ఎగ్జానరేట్, ఎక్స్కల్పేట్ ఇవన్నీ కూడా సినానిమ్స్ అనమాట. సో ఇవన్నీ వర్బ్స్గా మనం వాడతాం. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఫిల్లర్స్. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డాష్ ఫాలోయింగ్ Tesla's planned investment initiatives in India since December 2023. The minister said, seeking to highlight the dash policy measures and quality infrastructure available in Telangana. In the post in which he also tagged Mr. Musk. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డాష్, ఇక్కడ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ ఇది చూసారా, యాక్టివ్ వాయిస్లో ఉంది. అబ్జర్వ్ చేసారా, యాక్టివ్ వాయిస్లో ఉంది. అయితే వర్బ్కి ముందు మనకి డాష్ వచ్చింది, ఇది హ్యాస్ బీన్ ఫాలోయింగ్, రైట్? ఇది స్ట్రక్చరే కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అయితే ఇక్కడ మనకి డాష్ వచ్చిందంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ యాడ్ వర్బ్ మిస్ అయింది, యాడ్ వర్బ్ అయితే మిస్ అయింది. ఓకే, అయితే యాడ్ వర్బ్ కాబట్టి మీరు చూడండి, టార్డీ యాడ్జెక్టివ్ కదా. టార్డీస్ అంటే స్లో, టార్డీ ప్రాసెస్ అంటాం కదా. టార్డీ అంటే స్లో అనే అర్థం, అది కూడా యాడ్జెక్టివ్గా వాడతాం. సో ఇట్ కెనాట్ బి యువర్ ఆన్సర్. యాక్టివ్ ఇది కూడా యాడ్జెక్టివే, ఇది కూడా కాదు. మిగిలినవి రెండే, క్లోజ్లీ, కీన్లీ, రెండు యాడ్వర్బ్సే. తర్వాత హైలైట్ ద డాష్ పాలసీ మెజర్స్ అన్నాడు. పాలసీ మెజర్ అన్నది మనం ఎంటైర్గా దీన్ని మనం ఏమనొచ్చు అంటే కంబైన్డ్ నౌన్, కాంపౌండ్ నౌన్గా మనం చెప్పుకుంటాం. అంటే ఖచ్చితంగా ఇక్కడ యాడ్జెక్టివ్ మిస్ అయింది. అయితే హైలైట్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది పాజిటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది, హైలైట్ అనే వర్బ్ వాడాడు కాబట్టి. మరి ఇక్కడ టెస్లా ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్స్, వాళ్ళ ఇనిషియేటివ్స్ని చాలా దగ్గరగా ఫాలో అవుతున్నారు అంటే ఏం చెప్పొచ్చు మనం? క్లోజ్లీ, కీన్లీ రెండు చాలా దగ్గరగానే ఉన్నాయి. ఓకే, రెండు దగ్గరగానే ఉన్నాయి. క్లోజ్లీ ఫాలోయింగ్, కీన్లీ ఫాలోయింగ్, రైట్? సో ఒకసారి మనం రెండోది చూద్దాం. ఇండస్ట్రియల్ పాలసీ మెజర్స్, కండ్యూసివ్ పాలసీ మెజర్స్. కండ్యూసివ్ అంటే ఏంటమ్మా? అనుకూలంగా ఉండడం. సంథింగ్ ఈజ్ కండ్యూసివ్ మీన్స్ అది మీకు అనుకూలంగా ఉంది అని అర్థం. సో దిస్ రూమ్ ఈజ్ కండ్యూసివ్ ఫర్ రీడింగ్ అంటే అర్థం ఏంటి? అంటే చదవడానికి అనుకూలంగా ఉంది, ఏదైనా అనుకూలంగా ఉంది అని చెప్పడానికి కండ్యూసివ్ అనే యాడ్జెక్టివ్ని మనం వాడతాం. ఇట్ ఈస్ పాజిటివ్ ఇన్ నేచర్. కండ్యూసివ్ అనేది పాజిటివ్ ఇన్ నేచర్. ఇండస్ట్రియల్ పాలసీ మెజర్స్ అనొచ్చా అంటే అనకూడదని కాదు, కానీ సీకింగ్ టు హైలైట్ ద కండ్యూసివ్ పాలసీ మెజర్స్ అండ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఇంపార్టెంట్. క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏదైతే తెలంగాణలో ఉందో దాన్ని హైలైట్ చేసి మస్క్ గారు పెట్టబోతున్నటువంటి ప్లాంట్ని హైదరాబాద్లోనే పెట్టిద్దామని ట్రై చేస్తున్నారు, రైట్? సో ఆ సందర్భంగా వచ్చినటువంటి ఆర్టికల్ ఇది, రైట్? సో టెస్లాని ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అన్నది మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేద్దామని ఆలోచిస్తున్నారు మస్క్ గారు. సో అదేదో మనమే మన రాష్ట్రంలో పెట్టిద్దాం అన్నట్టుగా తెలంగాణ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇట్ ఈస్ ట్రైంగ్ టు హైలైట్ ద కండ్యూసివ్ పాలసీ మెజర్స్. అంటే ఖచ్చితంగా ఆప్షన్ డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, కండ్యూసివ్ అంటే వారికి అనుకూలంగా ఉండేటట్టు, అన్ని విధాల సౌకర్యంగా ఉండేటట్టు అని అర్థం, రైట్? సో అట్లా మనం కండ్యూసివ్ అని వాడతాం. ప్రో క్యాపిటలిస్ట్ అంటే మీకు తెలిసిందే కదా, క్యాపిటలిజంకి అనుకూలంగా ఉండడాన్ని మనం ప్రో క్యాపిటలిస్ట్ అంటాం. ప్రో క్యాపిటలిజం నౌన్, ప్రో క్యాపిటలిస్ట్ ఈజ్ అడ్జెక్టివ్, రైట్? ఆప్టిమిజం అంటే మీకు తెలిసిందే. ఆప్టిమిజం అంటే ఏంటమ్మా? వెన్ యూఆర్ షోయింగ్ కాన్ఫిడెన్స్, వెన్ యూఆర్ వెరీ పాజిటివ్, దట్ ఈస్ ఆప్టిమిజం. ఆప్టిమిస్టిక్, ఆప్టిమిజం, ఓకే, ఆప్టిమిస్ట్, ఇట్లా. So these are the things related to assignment. Now we will discuss editorial vocabulary revision. Revision చూద్దామమ్మా. ఎష్యూఏజ్, వెరీ ఫస్ట్ వర్డ్. ఆల్రెడీ నిన్న ఎవరైతే ఎడిటోరియల్ చూసుంటారో వారు ఈజీగా దీన్ని ఆన్సర్ చేస్తారు. ఒకవేళ చేయని వాళ్ళు ఒకసారి మళ్ళీ
యూ కెన్ గో త్రూ ద ఆర్టికల్ అండ్ దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ హియర్. ఎస్యుఏజ్ అంటే ఏంటి అనుకున్నాం? ఎస్యుఏజ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇది వర్బ్గా వాడతాం అమ్మా. ఎస్యుఏజ్ అనేది వర్బ్గా వాడతాం, అంటే ఎవరినైనా ప్యాసిఫై చేయడం, కామ్ డౌన్ చేయడం అని మనం నేర్చుకున్నాం కదా. సో దట్ ఈస్ సూద్ అనొచ్చు, సూద్ అనొచ్చు, కామ్ అనొచ్చు, ప్లకేట్ అనొచ్చు, ప్యాసిఫై అనొచ్చు. ఇవన్నీ కూడా వర్బ్స్ అమ్మా, అన్నీ కూడా వర్బ్స్. సూద్ చేయడం అంటే ఏంటి? వారిని చాలా కామ్ డౌన్ చేయడం, కూల్ డౌన్ చేయడం, రైట్? కామ్, ప్లకేట్, ఓకే. పిఎల్ఏ సి, అది ఈలా కనిపిస్తున్నది సి అమ్మ, ప్లకేట్, ఓకే. తర్వాత మెలీషియస్, ఇది కూడా యాడ్జెక్టివే విచ్ ఈస్ యూజ్డ్ ఇన్, ఓకే, నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. మాల్ అనేది నెగిటివ్ కదా. సో మెలీషియస్ ఇంటెంట్ అంటే ఒక దుర్బుద్ధి అంటాం కదా, మెలీషియస్ ఇంటెంట్ అని అంటారు. సో ఒక దుర్బుద్ధితో, దురుద్దేశం అంటాం కదా, దట్ ఈస్ మెలీషియస్. అంటే స్పైట్ఫుల్, స్పైట్ అనేది నెగిటివ్ వర్డ్, స్పైట్ఫుల్ కూడా మనకి నెగిటివ్ వర్డే విచ్ ఇస్ నథింగ్ బట్ మెలీషియస్కి మనం సినోనిమ్గా చెప్పుకోవచ్చు, ఓకే. సో దాంతోపాటుగా మనం బెటర్ అని, రిసెంట్ఫుల్ అని, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. అబ్జర్వ్ చేశారా? రిసెంట్ఫుల్, రీసెంట్ఫుల్, రిసెంట్ఫుల్, వెంజ్ఫుల్ అని చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్స్, ఓకే. సో వెంజియన్స్, వెంజ్ఫుల్, హానికరమైన, ద్వేషపూరిత, ద్రోహ చింతగల అనేటువంటి మీనింగ్స్లో మనం మెలీషియస్ వాడతాం. తర్వాత ఫూల్ ప్రూఫ్, ఇది యాడ్జెక్టివే. ఇది ఎప్పుడు వాడతామమ్మా? ఫూల్ ప్రూఫ్ అంటే ఎవరు కూడా ఫూల్ చేయలేని విధంగా, అంటే సంథింగ్ విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ ఎర్రర్స్, ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ఉండడం. ఎక్కడైనా లోపాలు ఉంటేనే కదా అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫూల్ ప్రూఫ్ మెకానిజం అన్నా, ఫూల్ ప్రూఫ్ మెథడ్స్ అన్నా, దాన్ని ఎవరు కూడా ఈజీగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉండదు. ఎవరు ఫూల్ చేయడానికి అవకాశం లేని వాటిని మనం ఫూల్ ప్రూఫ్ మెకానిజం అని కానీ, ఫూల్ ప్రూఫ్ మెథడ్స్ అని కానీ చెప్తాం. సో ఫూల్ ప్రూఫ్ మెథడ్ ఉంటే మనం చాలా నిర్భయంగా ఉండొచ్చు, భయం లేకుండా. సో దాన్ని ఎటువంటి దాన్నైనా తట్టుకోగలదు అది. సో అంత ఈజీగా దాన్ని ఎవరు కూడా ఫూల్ చేయలేరు. దట్ ఈస్ ఫూల్ ప్రూఫ్, అంటే ఫ్లాలెస్ అని చెప్పచ్చు. ఫ్లాలెస్ కూడా చూసారా, లెస్ అని ఎప్పుడు కూడా మనకి సఫిక్స్ కనిపించినా దట్ ఈస్ అండ్ అడ్జెక్టివ్. ఫ్లా అంటే మిస్టేక్స్, మీకు తెలిసిందే కదా, ఫ్లా అన్నది మిస్టేక్స్ అమ్మ. సో ఫ్లాలెస్ అంటే మిస్టేక్స్ లేకపోవడం. ఇన్ఫాలిబుల్ అని కూడా చెప్పచ్చు. ఇన్ఫాలిబుల్, నాట్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ ఎనీ మిస్టేక్స్, ఇన్ఫాలిబుల్ అని చెప్పచ్చు. ఆర్ యూ కెన్ రిలయబుల్. ఎందుకు రిలయబుల్? యూ కెన్ రిలై ఆన్ దట్ బికాస్ ఇట్ ఈస్ ఫ్లాలెస్, ఫ్లాలెస్ కాబట్టి రిలయబుల్. తర్వాత సఫైస్, ఇది మనం చెప్పుకున్నాం. సఫిషియెంట్కి వర్బ్ ఫామే సఫైస్ అని, ఓకే. సఫిషియెంట్ అని ఇక్కడ ఇచ్చేసాడు కానీ ఇది వర్బ్ ఫామ్ అమ్మా. యాక్చువల్గా సఫైస్ అనేది వుడ్ బి ఇనఫ్ అని అంటాం కదా, వుడ్ బి ఇనఫ్, సఫిషియెంట్, ఇనఫ్. సో ఆ సెన్స్లో మనం ఈ, దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, ఓకే. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? అడిక్వేట్ అని కూడా చెప్పచ్చు. అడిక్వేట్, దట్ ఈస్ ఆల్సో యాడ్జెక్టివ్. తర్వాత గ్లిచెస్, గ్లిచెస్ అన్నది నౌన్ కదా. గ్లిచెస్ సింగులర్ ప్లూరల్. గ్లిచ్ అంటే టెక్నికల్ గ్లిచ్ అంటారు, టెక్నికల్ ఎర్రర్, మిస్టేక్. బగ్స్, ఇవన్నీ కూడా మనకి సేమ్. బగ్స్ అన్నా, ఎర్రర్స్ అన్నా, ఓకే. బగ్స్ అనొచ్చు, ఎర్రర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వాటితో పాటుగా డిఫెక్ట్స్ అని చెప్పచ్చు, డిఫెక్ట్స్ అనొచ్చు, ఫ్లాస్ అనొచ్చు. డిఫెక్ట్స్, ఫ్లాస్, ఇంకేమున్నాయి? రైట్, ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు. నెక్స్ట్ ట్రివియల్. ట్రివియల్ అంటే అంత ప్రాధాన్యత లేని అని చెప్పడం. ట్రివియల్ అంటే నాట్ సిగ్నిఫికెంట్, నాట్ మచ్ ఇంపార్టెంట్, వాటికి అంత ప్రాధాన్యత అవసరం లేని వాటిని అప్రాధాన్యం అంటాం కదా, అప్రాధాన్యం, దాన్నే ట్రివియల్ అంటాం, విచ్ ఇస్ మైనర్, ఓకే. ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పచ్చు, ఇది కూడా యాడ్జెక్టివే. ఇన్సిగ్నిఫికెంట్ అనే పదాన్ని మనం వాడతాం. అలానే ఇంకేం చెప్పచ్చు? ఇన్సిగ్నిఫికెంట్, మైనర్, వాట్ వి సే అన్ఇంపార్టెంట్, ఎస్. ఇన్కాన్సిక్వెన్షియల్, ఇవన్నీ కూడా సేమ్. ఇన్కాన్సిక్వెన్షియల్, అన్ఇంపార్టెంట్ కదా, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్సే, రైట్. ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ది సేమ్. సో ఎవరెవరైతే ఆన్సర్స్ చేశారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకే. సో ఆల్ దీస్ ఆర్ థింగ్స్ రిలేటెడ్ టు రివిజన్ వొకాబులరీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. ఎడిటోరియల్ ఏమంటాడంటే ఎస్కలేషన్ ల్యాడర్ అన్నాడు. ఎస్కలేషన్ అనే పదం చాలా
మంచి పదం ఎస్కలేట్ అని అంటారు కదా. ఎస్కలేట్ అంటే మీరు ఎస్కలేటర్ వినుంటారు. ఎస్కలేట్ వర్బ్, ఎస్కలేటర్ ఇది నౌన్. ఓకే, ఎస్కలేటర్ కామన్ నౌన్, ఎస్కలేషన్ ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎస్కలేషన్. ఓకే, సో బేసిక్గా ఎస్కలేటర్ ఏం చేస్తుంది, కింద నుంచి మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. ఎస్కలేట్ చేయడం అంటే ఒక ప్రాబ్లమ్ని పై అధికారులకి తెలియజెప్పడం, రైట్? మీ మీద ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ని కంప్లైంట్ కానీ పై స్థాయి వాళ్ళకి మీ మీద ఇష్యూస్ని కంప్లైంట్ చేయడాన్ని మనం ఎస్కలేషన్ అని అంటాం. రెండు, పెరిగిపోతుంది, ఎస్కలేట్ అవుతుంది అంటే, ఎస్కలేట్ అంటే పెరగడం కదా, అంటే హైట్ పెరగడం అంటే అక్కడ అర్థం ఏంటి? సో తీవ్రత పెరుగుతుంది అనే సెన్స్లో కూడా మనం చెప్పచ్చు. సో అది బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ మనం దాన్ని వాడుకోవాలి. సో ఎస్కలేషన్ ల్యాడర్ అంటున్నాడు అంటే అలా ముదిరిపోతుంది, సంథింగ్ ఏదో ముదురుతుంది అనే కాంటెక్స్ట్లో ఇక్కడ వాడడం జరిగింది. అయితే ఒకసారి చూద్దాం మనం ఏ కాంటెక్స్ట్లో ఇది మాట్లాడుతున్నాడు. ద యుఎస్ మస్ట్ రీన్ ఇన్ అంటే ఏంటంటే కంట్రోల్ అమ్మ. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. రీన్ ఇన్ అంటే కంట్రోల్, అదుపులో పెట్టడం. ఇజ్రాయెల్ని ఖచ్చితంగా అదుపులో పెట్టాలి యుఎస్ అని చెప్తున్నాడు. అండ్ ఇరాన్ మస్ట్ షో రిస్ట్రెయింట్, ఈ పదం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అలాంటిదే. రిస్ట్రెయిన్ అంటే ఏంటి? రిస్ట్రెయిన్ అంటే సంయమనం పాటించడం. అంటే ఇరాన్ సంయమనం ఈ సందర్భంలో పాటించాలి, అలానే ఇజ్రాయెల్ని కట్టడి చేయాలి యుఎస్. ఓకే, అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి ఏదో చెడింది అనేటువంటి కాంటెక్స్ట్. అంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్గా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో వన్స్ వీ విల్ గెట్ ఆన్ టు ద ఆర్టికల్. సో అసలు ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన ప్రాబ్లం ఏంటి అన్నది ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వన్స్ గో త్రూ ద ఆర్టికల్ అమ్మ, రైట్? ద April 1st అటాక్, ఇస్ ఇట్ విజిబుల్ ఆర్ డూ ఐ నీడ్ టు ఇంకొంచెం మినిమైజ్ చేస్తాను? ఎస్, ద April 1st attack on an annex of the Iranian embassy in Damascus was a major point of escalation in the multifaceted conflict that has been spreading across West Asia since October 7, 2023. అక్టోబర్ 7, 2023 నుంచి, సిన్స్ అన్నాడు కదా, అప్పటి నుంచి ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో అది మరింత ముదిరిపోతుంది. మల్టీఫేసెడ్ అంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వడం, రైట్? మల్టీఫేసెడ్గా తయారవుతుందంటే ఒకదాంతో మొదలై ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిపోవడం, దాంట్లో ఎక్కువ మంది ఆ కాన్ఫ్లిక్ట్లో భాగస్వాములు అవ్వడం అని చెప్పే కాంటెక్స్ట్లో మనం మల్టీఫేసెటెడ్ అని అంటాం. సో ఆ వివాదం ముదిరిపోతుంది అనే సెన్స్లో వాడుతున్నాడు. ఎక్కడ జరిగిందమ్మా అటాక్? April 1st అటాక్ జరిగింది. ఎనెక్స్ అంటే ఎక్స్ట్రా బిల్డింగ్. ఎనెక్స్ అంటే మీకు ఎనెక్షన్ అనే పదం చూసుంటారు మీరు. ఎనెక్షన్ అంటే సంథింగ్ విచ్ ఈస్ అడిషనల్. అది కూడా ఇరానియన్ ఎంబసీ, డమస్కస్లో ఉన్నటువంటి ఇరానియన్ ఎంబసీ మీద అటాక్ జరిగింది. అదే మెయిన్ కారణం దేనికి? ఎస్కలేషన్ అవ్వడానికి. ఎస్కలేషన్ అంటే ముదిరిపోవడానికి, వివాదం మరింత ముదిరిపోవడానికి మెయిన్ కారణం ఏంటి? April 1st ఇరానియన్ ఎంబసీస్, డమస్కస్లో ఉన్నటువంటి ఇరానియన్ ఎంబసీస్ మీద జరిగినటువంటి అటాక్. ఇరాన్ బ్లేమ్డ్. అయితే ఇరాన్ ఎవరిని బ్లేమ్ చేస్తుంది? రాయబార కార్యాలయం అంటాం కదా, ఎంబసీ, రాయబార కార్యాలయము. సో ఇరాన్ అయితే ఇజ్రాయెల్ని తప్పుబడుతుంది ఫర్ ద స్ట్రైక్. ఆ అటాక్, స్ట్రైక్ అంటే అక్కడ అటాక్ అని. in which 13 Iranians, including Mohammad Reza Zahedi, a top commander who was in charge of Quds Force Syria operations, were killed. So 13 మంది ఇరానియన్లు, అందులో మొహమ్మద్ రెజా జహేది, అతను ఒక టాప్ కమాండర్ అంట. కుద్స్ ఫోర్స్, సిరియా ఆపరేషన్స్ని కంట్రోల్ చేసేటువంటి కుద్స్ ఫోర్స్ అనేటువంటి ఒక ఆర్మీకి సంబంధించినటువంటి టాప్ కమాండర్, అతని పేరు మొహమ్మద్ రెజా జహేది. అతను కూడా ఆ 13 మంది ఇరానియన్లో చనిపోయిన వాళ్ళు ఓకే ఉన్నారు, రైట్? ఇజ్రాయెల్ నీదర్ కన్ఫర్మ్స్ నార్ డినైస్ క్లెయిమ్స్ దట్ ఇట్ వాస్ బిహైండ్ సచ్ అటాక్స్. అయితే ఇజ్రాయెల్ ఎక్కడ కూడా మేము చేయలేదని కానీ చేశాము అన్నట్టు కానీ, అంటే మాకు సంబంధం లేదని చెప్పట్లేదు, అలానే కన్ఫర్మ్ కూడా చేయట్లేదు. నీదర్ కన్ఫర్మ్స్ నార్ డినైస్ క్లెయిమ్స్ దట్ ఇట్ వాస్ బిహైండ్ సచ్ అటాక్స్. సో ఇప్పుడు ఇరాన్ బ్లేమ్ చేస్తుంది అనమాట ఇజ్రాయెల్ని. అసలు ఈ వివాదం రావడం కారణం ఏంటి? ఇరాన్కి ఇజ్రాయెల్కి అసలు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇజ్రాయెల్కి మనకి హమాస్ వాళ్ళకి కదా మనకి కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది. సో ఈ హమాస్ వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటమ్మా? హెజ్బుల్లా గ్రూప్ అని, హౌతీస్ గ్రూప్ అని, అలానే ఈ 2 గ్రూప్స్ ఏంటంటే షియా ముస్లిం గ్రూప్స్కి చెందినటువంటి సంస్థలు, రైట్? హెజ్బుల్లా అనేది లెబనాన్కి చెందింది, హౌతీస్ అనేది యెమెన్కి చెందింది. సో యుఎస్, యూకే కూడా ఇజ్రాయెల్ పక్షాన ఉండడంతో సో ఇప్పుడు మనకేంటంటే
అక్కడ కూడా షియా ముస్లిమ్సే ఉన్నారు. సో వాళ్ళు బ్యాక్ చేస్తున్నారు ఈ టెర్రరిస్ట్ గ్రూపులు అందరినీ. ఓకే, షియా ముస్లిమ్స్ అందరికీ కామన్ కదా ఈ అన్నింటికి. సో ఇరాన్ అన్నది సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా ఇజ్రాయెల్ భావిస్తుంది. సో ఇజ్రాయెల్ neither confirms nor denies claims that it was behind such attacks. సో ఇజ్రాయెల్ ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేయట్లేదు, డినై కూడా చేయట్లేదు. బట్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్ దట్ ఇట్ హ్యాస్ బీన్ క్యారింగ్ అవుట్ ఆపరేషన్స్ అక్రాస్ ద రీజన్ టార్గెటింగ్ ఇరానియన్ మిలిటరీ అండ్ న్యూక్లియర్ ఫిగర్స్. కాకపోతే ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. ఓపెన్ సీక్రెట్ అంటే ఏంటి, అందరికీ తెలుసు. ఓకే, పెద్దగా మళ్ళీ అది సీక్రెట్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ బట్ ఎవ్రీవన్ నోస్ ఇట్. ఏంటని, ఇట్ హ్యాస్ బీన్ క్యారింగ్ అవుట్ ఆపరేషన్స్ అక్రాస్ ద రీజన్. ఇరానియన్ మిలిటరీని టార్గెట్ చేస్తూ, న్యూక్లియర్ ఫిగర్స్ని టార్గెట్ చేస్తూ ఓకే ఆపరేషన్స్ అన్నవి కంటిన్యూ చేస్తున్నాయి అన్నవి అది అందరికీ తెలిసిందనే. ఎవరు చేస్తున్నారమ్మా, ఇరాన్ వాళ్ళు. ఓకే, ఆన్ December 25th a suspected Israeli strike killed Razi Mousavi, senior advisor in Iran's Islamic Revolutionary Guard Corps in Syria. December 25th ఓకే a suspected Israeli strike. అతను ఎవరిని చంపారమ్మా, రాజీ మౌసావి. అతను సీనియర్ అడ్వైజర్, ఇరాన్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేటువంటి సంస్థకి చెందినటువంటి అడ్వైజర్ ఆయన. అతన్ని December 25న చంపడం జరిగింది. ఒక ఇజ్రాయలీ స్ట్రైక్ అన్నవాడు. ఓకే, అతను చంపినట్టుగా వాళ్ళు గుర్తించారు సిరియాలో. వాట్ మేక్స్ ద April 1 అటాక్ డిఫరెంట్ ఫ్రమ్ ఇజ్రాయలీస్ పాస్ట్ స్ట్రైక్స్ ఈస్ దట్ అన్ ఎంబసీ కాంప్లెక్స్ వాస్ టార్గెటెడ్ దిస్ టైప్. ఈసారి ఈ ఎంబసీ కాంప్లెక్స్ని టార్గెట్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇంతకుముందు అటాక్స్కి దీనికి అదే తేడా. ఎప్పుడు కూడా ఒక ఎంబసీ కాంప్లెక్స్ని ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు. ఈసారి ఈ ఎంబసీ ఎప్పుడు కూడా మనకి వియన్నా కన్వెన్షన్ ఒకటి ఉందమ్మా. ఆ కన్వెన్షన్ ప్రకారం ఎంబసీస్ని ఎప్పుడు ఎవరు కూడా టార్గెట్ చేయకూడదు. కానీ ఆ కన్వెన్షన్ని ఇది ఏం చేసింది, వైలేట్ చేసినట్టుగా అయిపోయింది. సో ఇజ్రాయిల్స్లో పాస్ట్ స్ట్రైక్స్ ఎప్పుడు జరిగినా కూడా ఇలాంటి ఎంబసీ కాంప్లెక్స్ల మీద టార్గెట్ చేయడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఎంబసీ అండ్ అదర్ డిప్లొమాటిక్ ప్రెమిసెస్ హ్యావ్ ఏ ప్రొటెక్టెడ్ స్టేటస్ అండర్ ఇంటర్నేషనల్ లా. సో ఇంటర్నేషనల్ లా ప్రకారం అయితే ఒక ప్రొటెక్టెడ్ స్టేటస్ అన్నది డిప్లొమాటిక్ ప్రెమిసెస్కి రైట్ ఎంబసీకి అయితే ఉన్నదన్నమాట. ఓకే, దానికి ఒక ఇంటర్నేషనల్ లా ఉంది. ఈవెన్ డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ డిప్లొమాటిక్ ప్రెమిసెస్ వేర్ స్పేర్డ్ బై హాస్టైల్ పవర్స్. హాస్టైల్ అంటే ఏంటి, అన్ఫ్రెండ్లీ పవర్స్. ఓకే, డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ డిప్లొమాటిక్ ప్రెమిసెస్ వేర్ స్పేర్డ్. అంటే స్పేర్డ్ అంటే వాటిని ఏమనకుండా వదిలేయడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్పేర్డ్, మీకు తెలిసిందే. సో హాస్టైల్ పవర్స్ అనేవాళ్ళు డిప్లొమాటిక్ ప్రెమిసెస్ని స్పేర్ చేసేసారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో. ఆ టైంలో కూడా when the Chinese embassy in Belgrade was bombed in May 1999 by the US, the then US President Clinton issued a public apology stating it to be an accident. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాడు. చైనీస్ ఎంబసీ మీద బెల్గ్రేడ్ విచ్ వాజ్ బాంబ్డ్ ఇన్ May 1999, మే 1999లో యుఎస్ మీద అంటే యుఎస్ అటాక్ చేసింది అనమాట చైనీస్ ఎంబసీ మీద. ఓకే, సో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు, బిల్ క్లింటన్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన ఒక పబ్లిక్ అపాలజీని ఆయన ఇష్యూ చేశారు. ఏమని, అదొక యాక్సిడెంట్గా చెప్తూ అపాలజీ అనేది చెప్పడం జరిగింది యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్. అది ఎప్పుడమ్మా, మే 1999 ఆ ఇన్సిడెంట్లో జరిగిందనమాట. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డమస్కస్, కానీ ఇప్పుడు విషయానికి వస్తే ఏమైంది, ద అటాకర్స్ ప్రెసిషన్ స్ట్రైక్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ కిల్లింగ్ ఏ గ్రూప్ ఆఫ్ IRGC ఫిగర్స్. ఇప్పుడు మాత్రం ప్రెసిషన్ స్ట్రైక్ అంటే ఏంటి, యాక్యురేట్గా టార్గెట్ చేసి వారి మీద దాడి చేయడం. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ IRGC ఫిగర్స్ని దాడి చేయడం అనేది ఓకే ఇప్పుడు ఈ డమస్కస్లో కనిపిస్తుంది. మెనీ ఇన్ ఇరాన్ సీన్ దిస్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్. ఒక వార్కి దారి తీసే విధంగా ఈ యాక్ట్ అయితే ఉన్నది అన్నట్టుగా చాలామంది దీన్ని చూస్తున్నారు. రైట్, దీన్ని అబ్జర్వ్ చేశారు. కమింగ్ టు ద సెకండ్ పారాగ్రాఫ్, ఈవెన్ బిఫోర్ ద October 7 Hamas attack in Israel, there was a shadow war going on between Israel and Iran in West Asia. షాడో వార్ అనే పదాన్ని ప్రయోగించాడు. షాడో వార్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, అంటే చీకట్లో ఓపెన్గా జరగట్లేదు కానీ బట్ ఒకరికి తెలియకుండా ఒకరు ఓపెన్గా అక్కడ వార్ జరగట్లేదు కానీ చీకట్లో వార్ జరుగుతున్నట్టే, ఒకరి మీద ఒకరు ఏదో ఒక రకంగా అక్కసును వెలగక్కుతున్నారని అర్థం. సో October 7 హమాస్ అటాక్ జరగకముందే ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ అంటారు చూసారా, కోల్డ్ వార్ అంటే ఒకరితో ఒకరు సరిగ్గా లేనట్టుగా కనిపిస్తుంటుంది క్లియర్గా. రైట్, సో దట్ ఈస్ కాల్డ్ షాడో వార్. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన జరుగుతుందన్నమాట ఆ అటాక్కి ముందే, హమాస్ అటాక్ ముందే. ఆఫ్టర్ October 7 ఇజ్రాయెల్ లాంచ్డ్ ఏ 2-pronged అఫెన్సివ్. ఓకే, సో 2 పార్శ్వాలు అంటాం. ప్రాంగ్డ్ అంటే 2 పార్శ్వాలు అని అర్థం, పార్శ్వాలు అంటాం తెలుగులో. సో అఫెన్సివ్ ఏంటది, ఏ ఫుల్ థ్రాటిల్డ్ ఇన్వేషన్ ఆఫ్ గాజా. గాజా మీద ఒక ఫుల్ థ్రాటిల్డ్ ఇన్వేషన్. థ్రాటిల్డ్ అంటే ఎక్కడ కూడా కదలనివ్వకుండా చేయడం, థ్రాటిల్ అంటే కంప్లీట్గా స్తంభింపజేసేయడం అనే సెన్స్లో.
ఇన్వేషన్ అంటే ఇంకా తెలుసు కదా, ఆక్రమణ, దురాక్రమణ మనం ఇన్వేషన్ అంటాం. సో గాజా మీద ఒక రైట్ ఆక్రమణ, దురాక్రమణ అయితే పాల్పడింది ఇజ్రాయెల్. ద టైనీ పాలస్తీనియన్ ఎన్క్లేవ్ ఆఫ్ 2.3 million పీపుల్ ఆన్ వన్ సైడ్. ఆ 2 ప్రాంగ్లో ఒకటేంటమ్మా ప్రాబ్లము, 23 లక్షల మంది పాలస్తీన్లో ఉండేటువంటి ఒక ఎన్క్లేవ్ కదా. ఎన్క్లేవ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ స్మాల్ ప్లేస్. ఎన్క్లేవ్ అంటే ఒక బిగ్ పార్ట్లో ఒక చిన్న పార్ట్ని మనం ఎన్క్లేవ్ అంటాం. సో పాలస్తీన్ మొత్తంలో గాజా అనేది ఒక చిన్న ఎన్క్లేవ్. అందులో 23 లక్షల మంది, 2.3 million అంటే ఆన్ ద వన్ సైడ్, అండ్ డజన్స్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్స్. సో ఎయిర్ స్ట్రైక్స్ అనమాట. సో గాల్లో కాల్పులు జరపడం ఎవరి మీద? ఎయిర్ స్ట్రైక్స్ ఇన్ సిరియా అండ్ లెబనాన్ అగేన్స్ట్ ఇరాన్ అండ్ ఇట్స్ నెట్వర్క్ ఆఫ్ మిలిషియాస్ ఆన్ ద అదర్. సిరియాలో, లెబనాన్లో ఇరాన్ మీద రైట్ చాలా వరకు ఎయిర్ స్ట్రైక్స్ అన్నవి చేయడం జరిగింది. ఇన్ ఇట్స్ నెట్వర్క్స్, చూసారా అక్కడ నెట్వర్క్ ఆఫ్ మిలీషియాస్ అన్నాడు. మిలీషియాస్ అంటే అర్థం ఏంటమ్మా? మిలీషియాస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ యాజిటేట్ చేసే వాళ్ళని ఉద్దేశించి మనం గ్రూప్ని, ఓకే, గ్రూప్ ఆఫ్ ఆర్మ్డ్ మిలిటెంట్స్. ఆర్మ్డ్ అంటే ఏంటి? ఆర్మ్డ్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? సో వెపన్స్తో ఎవరైతే వ్యతిరేకిస్తారో ఆ మిలిటెంట్స్ని మనం మిలీషియాస్ అని అంటాం. సో అది గ్రూప్కి సంబంధించింది. సో అది వన్ సైడ్, ఇది అదర్ సైడ్. అందుకే 2-pronged అఫెన్సివ్ అన్నాడు. ఆ 2 ప్రాంగ్లో ఫస్ట్ వన్ ఇస్, సో దాని మీద అటాక్ చేయడం, ఇన్వేజన్ చేయడం గాజా మీద. రెండోది సిరియాలో, లెబనాన్లో ఇరాన్కి వ్యతిరేకంగా మిలీషియాస్ మీద డజన్స్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడం. రైట్, ఈ రెండు 2-pronged అఫెన్సివ్ లాంచ్డ్ బై Israel. Israel sees Iran as the linchpin of all the non-state militias of the region, be it Hamas, Hezbollah, Houthis, or the Palestinian Islamic Jihad, and seems determined to roll back their influence in its immediate neighborhood. So Israel ఇరాన్ని ఎలా చూస్తుందమ్మా? ఎలా చూస్తుందంట? యాజ్ ద లించ్ పిన్ అన్నాడు. ఈ పదం మనకి ఇంపార్టెంట్. లించ్ పిన్ అంటే ఏంటమ్మా? ప్రధాన సూత్రధారి అంటే మెయిన్. ఓకే, సో హీఈస్ ద మెయిన్ పర్సన్ అని చెప్పడం. రైట్, ప్రధాన సూత్రధారి అంట తెలుగులో. సో ఈ ఎవరెవరైతే నాన్ స్టేట్ అన్నాడు, అంటే నాన్ స్టేట్ అంటే ఏంటమ్మా? ఒక రాజ్యంకు సంబంధం లేని. నాన్ స్టేట్ అంటే ఏంటి? ఒక దేశం కాని వాటి మిలీషియాస్ అన్నాడు కదా, అంటే మిలిటరీ గ్రూప్స్. చెప్పాను కదా, ఆర్మ్డ్ మిలిటరీ గ్రూప్స్. ఎలాంటివి? హమాస్ కావచ్చు, హెజ్బొల్లా కావచ్చు, ఇవన్నీ కదా నాన్ స్టేట్ కదా. అవేవి ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయట్లేదు కదా. సో హమాస్, హెజ్బొల్లా, హౌదీస్, అలానే పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్. సో ఈ గ్రూప్స్ అన్నిటికీ కూడా ఇజ్రాయిలే ఏం చేస్తుంది? దాని వెనకాతల ఊతమిస్తుంది. ఓకే, ఇరానే ఇస్తుంది అన్నట్టుగా ఇజ్రాయిల్ భావిస్తుంది. ఓకే, అండ్ సీమ్స్ డిటర్మైన్డ్, చాలా డిటర్మైన్డ్గా ఉంది. ఎవరు? ఇజ్రాయిల్. డిటర్మైన్డ్గా అంటే చాలా ఎలా ఉందమ్మా? పట్టుదలగా ఉందని అర్థం. టు రోల్ బ్యాక్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇట్స్ ఇమీడియట్ నేబర్హుడ్. రోల్ బ్యాక్ అంటే విత్డ్రా అయిపోవడం. రోల్ బ్యాక్ అంటే వాళ్ళు ఏదైతే చర్యలు పాల్పడుతున్నారో వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే మానుకోవటం లేదు. ఓకే, seems determined to roll back their influence in its neighborhood. Okay, so Israel's war on Gaza is not proceeding as planned. సో వారు ఎట్లా అయితే ప్లాన్ చేశారో దానికి తగ్గట్టుగా అయితే నడవట్లేదు ఇజ్రాయెల్స్ వార్ ఆన్ గాజా. 6 months of fighting has turned Gaza into an open graveyard with a death toll of over 33,000, a majority of them women and children. 6 మాసాలుగా ఓకే ఫైటింగ్ హ్యాస్ టర్న్డ్ గాజా ఇంటూ అన్ ఓపెన్ గ్రేవ్యార్డ్. మీకు అందరికీ తెలిసిందే, గాజాలో జరుగుతున్నటువంటి వారు, గత 6 నెలలుగా జరుగుతున్నటువంటి యుద్ధం కంప్లీట్గా గాజాని దేని కిందకి మార్చేసిందమ్మా? ఓపెన్ గ్రేవ్యార్డ్, శ్మశాన వాటికని తలపించే విధంగా దాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసేసింది గాజాని. విత్ ఎ డెత్ టాల్. సో మరణాల సంఖ్య ఎంతమ్మా? 33,000 మందికి పైగా చనిపోయారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్ అండ్ చిల్డ్రన్. చాలా వరకు మహిళలు, అందులో పిల్లలు కూడా ఉన్నారు. ఆ 33,000 ఓవర్. ఓకే, యాజ్ బెంజమిన్ నెతన్యాహు, ఎవరైనా? ఇజ్రాయెల్స్ ప్రైమ్ మినిస్టర్. సో అతను ఏమంటున్నారు? అండర్ హూజ్ వాచ్ ద October 7 attack unfolded is coming under increased pressure at home and abroad to cease fire and resign. He appears to be more eager to escalate the regional crisis. సో బెంజమిన్ నెతన్యాహు ఎవరైనా? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. అతని కనుసన్నల్లో, అండర్ హూజ్ వాచ్ అంటే అతని కనుసన్నల్లోనే October 7 అటాక్ అన్నది
కార్యరూపం దాల్చింది. అన్ఫోల్డెడ్ అంటే కార్యరూపం దాల్చింది. ఓకే, ఈస్ కమింగ్ అండర్ ప్రెషర్, ఇంక్రీజ్ ప్రెషర్, తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఆయన ఉన్నారు. ఎట్ హోమ్ అంటే డొమెస్టిక్గా ఇజ్రాయిల్లో అతని మీద విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది, ఒత్తిడి ఉంది. అట్లానే అబ్రాడ్ బయట దేశాల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. ఏమని? టు సీజ్ ఫైర్, ఇమీడియట్గా కాల్పుల విరమణ చెయ్యండి. అండ్ రిజైన్, ఇమీడియట్గా మీరు పదవి నుంచి తొలగిపోవాలి, రిజైన్ చేయాలి అన్నట్టుగా ప్రెషర్ అనేది బాగా పెరిగిపోయింది. హీ అపియర్స్ టు బి మోర్ ఈగర్ టు ఎస్కలేట్ ద రీజనల్ క్రైసిస్. సో అక్కడ జరిగినటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంక్షోభాన్ని ఎస్కలేట్ చేయాలనుకుంటున్నారంటే ఇంకా మరింత తీవ్రం చేయాలనుకుంటున్నారు. ఎస్కలేట్ అంటే టు ఇంటెన్సిఫై. ఓకే, దిస్ ఈజ్ ఎ డేంజరస్ స్లోప్, ఇది తీవ్రమైన పరిణామము. దిస్ ఈజ్ ఎ డేంజరస్ slope. An open war between Israel and Iran, which could drag the US in, would be a security disaster for the whole region and an economic nightmare for the wider world. An open war between Israel ki Iran ki gaani ఓపెన్గా యుద్ధం కానీ జరిగితే అది ఖచ్చితంగా విచ్ కుడ్ డ్రాగ్ ద యుఎస్. సో అది యుఎస్ని డ్రాగ్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకు? మనకి ఎవరికి? ఇజ్రాయెల్కి యుఎస్ సపోర్ట్ చేస్తుంది కదా. సో ఇజ్రాయెల్కి ఇరాన్కి ఓపెన్ వార్ కానీ జరిగినట్లయితే యుఎస్ రంగంలోకి దిగుతుంది. అలా దిగితే ఏమవుతుంది? వుడ్ బి ఏ సెక్యూరిటీ డిజాస్టర్, అదొక పెద్ద ఉపద్రవంగా మారే అవకాశం ఉంది. భద్రతాపరమైనటువంటి ఒక ఉపద్రవం, సెక్యూరిటీ డిజాస్టర్ ఫర్ ద హోల్ రీజన్. ఆ రీజన్ మొత్తం కూడా డిజాస్టర్కి లోన్ అవుతుంది, సెక్యూరిటీ డిజాస్టర్కి. అలానే అండ్ అన్ ఎకానమిక్ నైట్ మేర్ అన్నాడు. నైట్ మేర్ అంటే ఏంటమ్మా? నైట్ మేర్ అంటే మనం అంటాం కదా, వాట్ వి సే, పీడకల. సో పీడకల్ని మనం నైట్ మేర్ అంటాం. సో మొత్తం ప్రపంచానికే ఆర్థికంగా అదొక పెద్ద పీడకలగా మారబోతుంది, అంటే మారే అవకాశం ఉందని చెప్తున్నాడు. రైట్, ఇరాన్ షుడ్ నాట్ వాక్ ఇన్ టు ద ట్రాప్ సెట్ బై ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పన్నుతున్నటువంటి ఉచ్చులోకి ఇరాన్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అది వేసేటువంటి ట్రాప్లో పడకూడదు ఇరాన్. రైట్, అగ్రెసివ్గా వాళ్ళు అనవసరంగా యుద్ధంలోకి రావాలని ట్రై చేస్తున్నారు, లాగడానికి. సో దాన్ని వాళ్ళు వెంటనే అగ్రెసివ్గా దాన్ని ఆ ట్రాప్లో పడిపోకూడదు అని చెప్తున్నాడు. ఇట్ షుడ్ షో స్ట్రాటజిక్ పేషెన్స్ అండ్ రిస్ట్రెయింట్ అండ్ ద యుఎస్, Israel's most important diplomatic and military supporter, should restrain its closest ally from acting rogue again. ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్ షుడ్ షో. ఇట్ అంటే ఎవరు? ఇరాన్. ఇరాన్ షుడ్ షో స్ట్రాటజిక్ పేషెన్స్, చాలా సంయమనం అంటాం కదా. పేషెన్స్, రిస్ట్రెయింట్ అంటే ఏంటంటే ఓకే ఓపిక, అలానే రిస్ట్రెయింట్ ఉండాలి, రైట్ అని చెప్తున్నాడు. అలానే యుఎస్ ఇస్రాయెల్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కదా, మోస్ట్ ఇంపార్టెంట్ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ సపోర్టర్. మిలిటరీ పరంగా కావచ్చు, దౌత్యపరంగా కావచ్చు, యుఎస్ అనేది ఇజ్రాయెల్కి చాలా మంచి ఫ్రెండ్ అనమాట. షుడ్ రిస్ట్రైన్ ఇట్స్ క్లోజెస్ట్ యాలీ ఫ్రమ్ యాక్టింగ్ రోగ్ అగైన్. అది మళ్ళీ రోగ్గా అంటే కొంచెం తీవ్రంగా బిహేవ్ చేయడం, ఓకే, అగ్రెసివ్గా బిహేవ్ చేయకుండా ఆపాలి. క్లోజెస్ట్ యాలీ అంటే ఏంటమ్మా? క్లోజెస్ట్ ఫ్రెండ్, రైట్. రీస్ట్రెయిన్ అంటే ఏంటమ్మా అనుకున్నాం ఇందాకనే, మళ్ళీ వచ్చింది. రీస్ట్రెయిన్ వర్బ్, రీస్ట్రెయింట్ నౌన్. ఓకే, సో దట్ ఈజ్ యువర్ రీస్ట్రెయింట్. సో యాక్టింగ్ రోగ్ అగైన్ అన్నాడు. సో మళ్ళీ రోగ్ లాగా ప్రవర్తించకుండా ఇది దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. షుడ్ రీస్ట్రెయిన్ అన్నా, కంట్రోల్ అన్నా, రీస్ట్రెయిన్ అన్నా సేమ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. రోప్ సమ్వన్ ఇన్ అన్నాడమ్మా. రోప్ సమ్వన్ ఇన్ అనే ఫ్రేజ్ ఎప్పుడు వాడతాం? ద నేషనల్ గార్డ్ రోప్డ్ హిమ్ ఇన్ ఫర్ అనదర్ 2 years ఆఫ్ సర్వీస్. అంటే ఒప్పించడం, ఎవరినైనా కంటిన్యూ అవ్వడానికి, వారి దగ్గర పని చేయడానికి, లేదంటే వారు అనుకున్నటువంటి ప్రాజెక్ట్లో భాగస్వాములను చేయడానికి వారిని ఒప్పించడం. దట్ ఈస్ కాల్డ్ టు ఫోర్స్ ఆర్ పర్స్యూట్ సమ్వన్ టు జాయిన్ ఏ గ్రూప్ ఆర్ బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్. సో వారి ప్రాజెక్ట్లో కావచ్చు, వారు అనుకున్నటువంటి పనిలో వారిని భాగస్వాములు చేయడానికి, వారిని ఒప్పించే ప్రయత్నం చేయడాన్ని రోప్ సమ్వన్ ఇన్ అని అంటాం. రోప్తో ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. తర్వాత అవుట్ఫిట్ అమ్మ. అవుట్ఫిట్ అనేది ఏంటి? ఆర్గనైజేషన్ ఉద్దేశించి మనం అంటాం. ఒక డ్రెస్ని ఉద్దేశించి కూడా అవుట్ఫిట్ అంటాం. వెడ్డింగ్ అవుట్ఫిట్ అని అంటారు, రైట్. టూర్కి వెళ్ళేటప్పుడు ఒక అవుట్ఫిట్ ఉంటుంది, రైట్. ఒక చనిపోయినటువంటి సెరమనీకి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి అవుట్ఫిట్, అంటే వైట్ అండ్ వైట్ వేసుకుంటారు జనరల్గా, రైట్. ఫ్లాషీ కలర్స్ వేసుకోరు. అదే పెళ్ళికి మనం వెళ్ళేటప్పుడు జనరల్గా ఏంటి, పైజమా కుర్తా వేసుకుంటాం. అంటే అకేషన్కి తగ్గట్టుగా మనం అటైర్ని వేసుకోవడాన్ని అవుట్ఫిట్ అంటాం. ఓకే, ఆ మీనింగ్లో వాడచ్చు. రెండు
ఒక ఆర్గనైజేషన్ ఉద్దేశించి, ఒక కంపెనీని ఉద్దేశించి, ఆర్గనైజేషన్ అని చెప్తాం మనం. హీ హాజ్ రీసెంట్లీ సెటప్ హిజ్ ఓన్ రీసెర్చ్ అవుట్ఫిట్, రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, సో దట్ ఈస్ లైక్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్. టీమ్, మిలిటరీ యూనిట్ ఎట్సెట్రా, దట్ ఈస్ కాల్డ్ అవుట్ఫిట్. సో రెండు అర్థాలు ఉన్నాయి. ఎరోడ్ వర్బ్, ఎరోజన్, ఎరోజన్ దిస్ ఈజ్ యువర్ నౌన్. సో వాట్ ఈస్ ఎరోడ్ హియర్? ఎరోడ్ అంటే దేన్నైనా నశించే, వాట్ వి సే, ఎరోడ్ చేసిందంటే సాయిల్ ఎరోజన్ అంటాం కదా. ఎరోజన్ అంటే ఏంటమ్మా? వీక్ చేసేయడం, లేదంటే క్షీణింపజేయడం, దట్ ఈస్ ఎరోడ్. విండ్ అండ్ రేన్ హ్యావ్ ఎరోడెడ్ ద స్టాచ్యూస్ ఇంటూ షేప్లెస్ లంప్స్ ఆఫ్ స్టోన్. సో మెల్లమెల్లగా వర్షం పడుతూ గాలి వీస్తూ ఏమైంది? స్టాచ్యూ దాని యొక్క రూపాన్ని అది కోల్పోయింది. ఓకే, షేప్లెస్ లంప్స్ ఆఫ్ స్టోన్, లంప్స్ అంటే ముద్దలు, కేవలం రాళ్ళ ముద్దలుగా మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ షేప్ అంతా డ్యామేజ్ అయిపోయింది. నిరంతరం అలాగా గాలి వీస్తూ అలానే వర్షం కురడం వల్ల దాని షేప్ అనేది కోల్పోయింది. సో విదర్ అని అంటాం కదా, విదర్ అని కూడా చెప్తాం. విదర్ అంటే అలా కోల్పోవడం, నశించడం అనే సెన్స్లో. డిస్ట్రాయ్, వేర్ డౌన్, విదర్. టు రబ్ ఆర్ బి రబ్డ్ అవే గ్రాడ్యువల్లీ, దట్ ఈస్ ఎరోడ్. నెక్స్ట్ ఇండక్షన్, దిస్ ఈస్ అ నౌన్ కదా. ఇండక్షన్ అంటే ఏంటమ్మా? ఇండక్షన్, హర్ ఇండక్షన్ యాజ్ కౌన్సిలర్ టుక్ ప్లేస్ ఇన్ ద టౌన్ హాల్. హర్ ఇండక్షన్ అంటే ఆమెని కొత్తగా ఆర్గనైజేషన్లోకి తీసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ ఇండక్షన్. అంటే ఇనిషియేషన్ అంటాం కదా. అండ్ అకేషన్ వెన్ సమ్మన్ ఈస్ ఫార్మల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఏ న్యూ జాబ్. ఒక కొత్త జాబ్కి ఫార్మల్గా అంటే అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేయడాన్ని ఒక ఆర్గనైజేషన్లో దాన్ని మనం ఇండక్షన్గా చెప్పుకుంటాం. ఎస్పెషల్లీ త్రూ ఏ స్పెషల్ సెరమనీ, దానికోసం ఒక ఆర్భాటంగా చేయడం, రైట్. ఒక సెరమనీని తలపించే విధంగా వారిని ఇండక్ట్ చేసుకోవడం, వారిని చేర్చుకోవడం కంపెనీలోకి, కొత్త బాధ్యతల్ని అప్పగించే ప్రక్రియలో భాగంగా, రైట్, ఒక సెరమనీ లాగా చేసుకోవడానికి ఈ కాల్ ఇట్ as ఇండక్షన్. ఇన్స్టలేషన్ అని కానీ ఇనిషియేషన్ అని కానీ మనం చెప్పచ్చు. వై అంటే వై ఫర్ అంటామమ్మా. వై అనేది వర్బ్గా వాడుతున్నాడు. వైయింగ్ ఫర్ అంటే కంపీటింగ్. ఓకే, దేనికోసమైనా తలపడటం. కంపీట్, కంటెస్ట్, కంటెండ్, 3 Cలు. ట్రిపుల్ సి, ట్రిపుల్ ఆర్ లాగా ఇవి ట్రిపుల్ సీస్. కంటెస్ట్, కంటెండ్, కంపీట్, ఈ 3 ఒకటే మీనింగ్, తలపడటం. టు కంపీట్ విత్ అదర్ పీపుల్ టు అచీవ్ ఆర్ గెట్ సంథింగ్. సో దేనికోసమైనా ఏదైనా కావాలని దానికోసం, రైట్, వేరే వారితో కంపీట్ చేయడం, రైట్. 6 candidates ఆర్ కరెంట్లీ వైయింగ్ ఫర్. ఇది చాలా ఇంపార్టెంట్. వైయింగ్ అనే వర్బ్తో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ని ఫిక్స్డ్గా వాడతాం, రైట్. డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ నామినేషన్. నెక్స్ట్ కన్సాలిడేట్, ఇట్స్ ఎ వర్బ్. కన్సాలిడేషన్ ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. క్రోడీకరించడం అంటాం. కన్సాలిడేషన్ అంటే అన్నిటినీ ఒక దగ్గర చేర్చడం, అంటే అన్నిటినీ ఇంటిగ్రేట్ చేయడం, సమ్అప్ చేయడం, రైట్. అన్నిటినీ బ్రింగింగ్ ఆల్ థింగ్స్ టుగెదర్, అన్నిటినీ ఒక చోటికి చేర్చే ప్రయత్నం చేయడాన్నే కన్సాలిడేషన్ అంటాం. యునైట్ అనొచ్చు, మెర్జ్ అనొచ్చు. ద 2 firms కన్సాలిడేటెడ్ టు ఫార్మ్ అ సింగిల్ కంపెనీ. కన్సాలిడేటెడ్ అంటే యునైటెడ్ ఆర్ మర్జ్డ్ అనే సెన్స్లో ఇక్కడ మనం వాడచ్చు. టు కంబైన్ సెవెరల్ థింగ్స్, చాలా రకరకాల ఐటమ్స్ని మనం ఒక చోట వాటిని క్రోడీకరించడం, రైట్. దట్ ఈస్ కాల్డ్ బేసికలీ కన్సాలిడ్. సాలిడ్ పేరులోనే ఉంది. సాలిడ్ అంటే ఏంటి? మంచి, దిట్టంగా, బలంగా. ఎలా బలంగా తయారవుతుంది? ఐకమత్యమే బలం అంటాం. సో వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు యునైట్ ఆల్ ది థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ కన్సాలిడేషన్. నెక్స్ట్ అగ్రారియన్. అగ్రారియన్ ఇస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్. సో అగ్రి అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, అగ్రికల్చర్కి సంబంధించినది అని చెప్పడం. రైతు సంబంధిత, వ్యవసాయ సంబంధిత, దట్ ఈస్ కాల్డ్ ఇంకా క్లారిటీగా చెప్పాలంటే వ్యవసాయ ఆధారిత అని అంటాం. ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే అగ్రికల్చరల్, కంట్రీ సైడ్ ఆర్ ఫార్మింగ్. దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఈస్ మెయిన్లీ అగ్రారియన్, వ్యవసాయ ఆధారితమైనది అని చెప్పడం. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేది అని చెప్పడం. దట్ ఈస్ అగ్రారియన్ ఎకానమీ. అంటే ఎక్కువ పాపులేషన్ దాని మీద డిపెండ్ అయి ఉండడం, అగ్రారియన్ ఎకానమీ. దాని నుంచి మనకి డబ్బులు అంత రాకపోయినా ఎక్కువ మంది అంటే ఏ లైవ్లీహుడ్లో ఉన్నారు అని చెప్పేదే అగ్రారియన్ ఎకానమీ అంటాం. సో అగ్రారియన్ ఎకానమీ అంటున్నారంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది ప్రజలు అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనే అర్థంలో మనం అగ్రారియన్ ఎకానమీ అంటాం, రైట్. సో రిలేటింగ్ టు ద ల్యాండ్, ఎస్పెషలీ ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఫార్మింగ్, వ్యవసాయ ఆధారిత. క్లియర్? నెక్స్ట్ పైవోట్. పైవోట్ని వర్బ్గా వాడాడు ఇక్కడ. హీ పైవోటెడ్ ఆన్ హిస్ హీల్స్ అండ్ హెడెడ్ అవుట్. అంటే ఒక్కసారిగా టర్న్ అవ్వడం కానీ ట్విస్ట్ అవ్వడం అనే సెన్స్లో మనం
పివోట్ అనే పదాన్ని వాడతాం. పివోటెడ్, రొటేట్ అనొచ్చు, రివాల్వ్ అనొచ్చు, ట్వర్ల్ అనొచ్చు, స్పిన్ అనొచ్చు. అన్నిటికి మీనింగ్ అదే కదా. సో రొటేట్ అవ్వడం, ట్విస్ట్ అవ్వడం, టర్న్ అవ్వడం, పివోటెడ్. నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దాం ఒకసారి. రైట్, ఆల్రెడీ మనం ఎలానో అసైన్మెంట్ సొల్యూషన్ డిస్కస్ చేసేసాం. నౌ లెట్ us టాక్ అబౌట్ టుడేస్. ఇది మాత్రం అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. కమెంట్ సెక్షన్స్లో అయితే మెన్షన్ చేయండి అమ్మా. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ సెకండరీ, యువర్ పార్టిసిపేషన్ మ్యాటర్స్ ద మోస్ట్. సో 1 2 3 4 5 5 లెటెడ్ వర్డ్ ఇది. నౌన్గాను ఫంక్షన్ అవుతుంది, వర్బ్గా కూడా ఫంక్షన్ అవుతుంది. సో అగైన్ అనేటువంటి మీనింగ్ వచ్చే రూట్ వర్డ్ ఈ పదంలో ఉంది, అది కూడా ఒక క్లూ. రైట్, అగైన్ అనే మీనింగ్ వచ్చే రూట్ వర్డ్. రీఆర్గనైజ్, రీఅరేంజ్ అనే మీనింగ్ వస్తాయి. రైట్, ఇండియా ఆన్ ఫ్రైడే అబ్స్టెయిన్డ్ డాష్ రెజల్యూషన్ at the Human Rights Council that called dash Israel for an immediate ceasefire in Gaza and the states to implement an arms embargo which was dashed by the 47 member council. 47 మంది సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్. ఓకే, ఆర్మ్స్ ఎంబార్గో ఇది లాస్ట్ అంతకు ముందుదా నాకు గుర్తులేదు, కానీ మొత్తం మీద లాస్ట్ 2 క్లాసెస్లో ఆర్మ్స్ ఎంబార్గో అని మనకు వచ్చింది. ఎంబార్గో అంటే మనం చెప్పుకున్నాం కదా. సో ఒక దాని మీద బ్యాన్ విధించడం, ట్రేడ్ మీద బ్యాన్ విధించడాన్ని మనం ఎంబార్గో అంటాం. సో యూ హ్యావ్ గివెన్ 5 ఆప్షన్, వాటిలో ఒక ఆప్షన్ మీరు ఆన్సర్ చేయండి ఎలిమినేట్ చేసుకుంటూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నుంచి కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మండే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.